కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ వారం మీకోసం ప్రత్యేకంగా అనల్పం అనే ఒక ఆలోచనాత్మకమైన కథను వినిపించబోతున్నాను. ఈ కథ సుప్రసిద్ధ వెబ్ మ్యాగజైన్ సంచికలో జూన్ 15, 2025 ప్రచురించబడింది. ముఖచిత్రం కూడా పత్రిక యాజమాన్యం వారు ఎంపిక చేసింది. అందుకు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇక నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న అనల్పం అనే కథలోకి ప్రవేశిస్తాను. కుసుమ ఇంటికి వచ్చేసరికి తల్లి ప్రభావతి ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతూ కనిపించింది. మనకు అంత అదృష్టం కూడానా అక్కయ్య? దేనికైనా పెట్టి పుట్టాలి. మా పక్కింటమ్మాయి ప్రజ్ఞకు ఎంసెట్లో 250 ఏమో ర్యాంక్ వచ్చిందట. వాళ్ళు సంతోషంతో పండగ చేసుకుంటున్నారు. పొద్దటి నుంచి వచ్చేవాళ్ళు పోయేవాళ్లతో ఇల్లు సందడిగా ఉంది. మాకు స్వీట్స్ పంపించారు. ఎవరికి కావాలి ఆ స్వీట్సు? నేనైతే చెత్తబుట్టలో పడేశాను. ఆ ఇంటి వైపు చూస్తుంటేనే నాకు కడుపు మండిపోతోంది. మా దేవ్యమోహంది ఉంది, కనీసం క్వాలిఫై కూడా కాలేదు. బోలెడు ఫీజులు కట్టి కోచింగ్లు ఇప్పించినా ఫలితం లేదు. ఆ అమ్మాయేమో ఏ కోచింగు లేకుండానే ఎంసెట్లో అంత మంచి ర్యాంకు తెచ్చుకుంది. సరేలే, నీది అదే పరిస్థితి. మీ అమ్మాయికి అంత ర్యాంకు వచ్చిందంటున్నావుగా, ఏం చేస్తాం? సర్లే, ఉంటాను. అదే పనిగా బాధపడుతూ కూర్చోకు. మళ్ళీ రేపు చేస్తాలే ఫోను అని మాట్లాడుతున్న ప్రభావతి కూతుర్ని చూడగానే ఫోన్ పెట్టేసింది. తన ముఖంలా దిగులుగా చిరాకుగా కాకుండా చాలా నార్మల్గా అసలు ఏమీ జరగనట్టుగా ఉన్న కూతురు కుసుమ వంక చూస్తూ, ఎక్కడికి వెళ్ళొస్తున్నావే అంది గొంతు కొంచెం కటువుగా ధ్వనిస్తుండగా. ప్రజ్ఞను విష్ చేయటానికి వెళ్ళానమ్మా అంది కుసుమ. సిగ్గులేదు? ఏ మొహం పెట్టుకుని వెళ్ళావు? నా మొహమే, సిగ్గెందుకు? దానికి మెడిసిన్లో ఏ కాలేజీలో అయినా పిలిచి సీట్ ఇచ్చేంత మంచి ర్యాంక్ వచ్చింది. నీకేమో డొనేషన్ కట్టినారా అనంత దీన పరిస్థితిలో క్వాలిఫై కూడా కాలేకపోయావు. అయితే అందులో ఏముంది? దానికి వచ్చిందని నాకు రావాలని ఏముంది? అయినా నాకు మెడిసిన్ చేయాలని లేదు. నాకంత కెపాసిటీ కూడా లేదు. నువ్వే పక్కింటి అమ్మాయి డాక్టర్ అయిపోతుంది, నువ్వు కావాలి రాయి రాయి అంటూ బలవంతంగా కోచింగ్ క్లాసులకు పంపించావు. అందుకే ఫలితం ఇలా ఉంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేసిందే. అందుకు నేనేమీ బాధపడటం లేదు. ఇంకా చెప్పాలంటే ఒక విధంగా హ్యాపీగా ఉంది. ఉంటుంది, ఎందుకుండదు? అదృష్టం ఆందోళన ఎక్కిస్తుంటే బుద్ధి బురదగుంటలోకి ఈడ్చిందని సామెత చెప్పినట్టు పెద్ద పెద్ద కోరికలు, దాన్ని సాధించడానికి లక్ష్యాలు అంటూ ఉంటేగా నీకు అంది ప్రభావతి విసురుగా. ఎందుకు లేవు? నాకు టీచింగ్ అంటే ఇష్టం. అందులోనూ చిన్నపిల్లల టీచర్ని అవ్వటం అంటే ఇష్టం. ఎందుకంటే ఎటు వంచితే అటు వంగే లేత తీగల్లాంటి మనసులతో ఉంటారు ఆ వయసులో. రేపటి పౌరులైన వాళ్లకు చిన్నప్పటి నుంచి మంచి శిక్షణ ఇస్తూ, మంచి మాటలు చెప్తూ, జ్ఞానబోధ చేస్తూ ఉంటే నా మూలంగా వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో మెరికలా తయారై ఈ సమాజానికి, ఈ దేశానికి ఉపయోగపడుతూ ఉంటే ఒక టీచర్గా అప్పుడు ఉంటుంది నా ఆనందం. ఓహ్, మాటల్లో చెప్పలేను. పరవశించిపోతున్నట్టుగా అంది కుసుమ. ఇందాక నేను చెప్పానే బురదగుంట సామెత, అది నీకు బాగా సూట్ అవుతుంది. పెద్ద ఏదో కలెక్టర్ అవుతున్నానంత ఆనందంగా చెప్తున్నావు. బోడి పంతులమ్మ ఉద్యోగానికి. ఆ కలెక్టర్ సైతం కారు దిగి వచ్చి కాళ్లకు దండం పెట్టేటంతటి గొప్ప హోదా అమ్మ టీచర్ది. కలెక్టర్ ఏంటి, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా సైతం చేతులు జోడించి దండం పెట్టే గొప్ప వృత్తి అది. ఒకసారి మన ప్రధాని మోదీ తనకు చిన్నప్పుడు పాఠం చెప్పిన గురువులందరినీ పిలిచి కాళ్ళు కడిగి శాలువలు కప్పి సన్మానం చేయలేదు? చిన్నప్పుడు పిల్లలకు వాళ్ళ మెదళ్లలో వేసే చదువు, సంస్కారం అనే పునాదులే కదమ్మా వాళ్లను పెద్ద పెద్ద హోదాలు, అధికారాలు అనే భవంతులకు చేరవేసింది అంది కుసుమ. అయితే
డాక్టర్ చదువు దానికన్నా తక్కువ అంటావా? అస్సలు అనను. ఈ దేశానికి అందరూ కావాలి. ఒక డాక్టర్, ఒక ఇంజనీర్, ఒక పరిపాలకుడు, ఒక కర్షకుడు, ఒక కార్మికుడు, ఇలా. అలాగే ఒక టీచర్. అన్నీ అవసరమైనవే. అన్నీ ఈ సమాజం అనే పెద్ద మిషన్లో పరికరాలే. కాకుంటే ఎవరికి ఇష్టమైన రంగాన్ని వాళ్ళు ఎంచుకుంటారు. ఎంచుకోవాలి కూడా. ఎందుకంటే ఇష్టంగా చేసే పని అది ఏదైనా అందులో నిపుణతను సాధించడానికి వీలుంటుంది. ప్రపంచం మొత్తం గర్వించిన ఆస్ట్రోనెట్గా ఆకాశమంత ఎత్తుకు సునీతా విలియమ్స్ ఎదగగలిగిందంటే దానికి కారణం చిన్నప్పటి నుంచి ఆ రంగం మీద ఆమెకున్న ఇష్టమే. వాళ్ళమ్మ డాక్టర్ కావాలనే కూతుర్ని శాసించి ఉంటే అవ్వగలిగేదో లేదో అంది కుసుమ చిరునవ్వుతో. సునీతా విలియమ్స్తో పోల్చుకుంటున్నావా నేను? నువ్వు ఎంసెట్లో కనీసం క్వాలిఫై కూడా కాలేకపోయావు కానీ. చొరకంటించాననుకుంటూ వెటకారంగా అంది ప్రభావతి. పోల్చుకోవటం లేదు, పోలిక మంచిది కాదనే నేను చెప్పేది. నువ్వు కూడా నన్ను, పక్కింటి ప్రజ్ఞను పక్కపక్కన ఒక్క త్రాసులో పెట్టి తోచకు. ఈ విషయంలో నేను తోగలేను తనతో. తనకు డాక్టర్ కావాలన్నది చిన్నప్పటి నుంచి తనలో వయసుతో పాటు పెరుగుతూ వచ్చిన కోరికే. దానికోసం పట్టుదలతో కృషి చేసింది, సాధించింది. జీవిత లక్ష్యం నెరవేరటానికి ఒక మార్గాన్ని వేసుకుంది. అవును కానీ అమ్మా, ప్రజ్ఞకు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసైనా కంగ్రాచులేషన్స్ చెప్పావా నువ్వు అని అడిగింది కుసుమ తల్లిని. ఆ ప్రశ్నతో ప్రభావతి ముఖంలో సీరియస్నెస్ వచ్చి చేరింది. చెప్పలేదు. నేను నీకు ర్యాంకు రానందుకు చాలా అప్సెట్ అయ్యాను. నాకు ర్యాంకు రాకపోవటానికి, వచ్చిన తనను కంగ్రాచ్యులేట్ చెయ్యకపోవటానికి సంబంధం ఏంటి? ఇట్ ఈస్ టూ బ్యాడ్ మమ్మా. కనీస మర్యాదలు కూడా పాటించవా నువ్వు? మర్యాద మాట అటుంచి ఈ జలసి అనేది మంచిది కాదమ్మా. సూటిగా కూతురు కుసుమ నోట్లో నుంచి దూసుకొచ్చిన ఆ మాటలకు దొరికిపోయిన దొంగల తత్తరపడింది ప్రభావతి. కుసుమ బిఎడ్లో చేరి 2 నెలలైంది. బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్. చాలా ఆనందంగా, గర్వంగా ఉంది ఆమెకు. ప్రభావతికి మాత్రం కూతురు బీఈడీ చేస్తోందని ఎవరికన్నా చెప్పాలంటే చాలా నామోషిగా, చిన్నతనంగా ఉంది. మెడిసిన్ చదవకపోయినా కనీసం ఏ సాఫ్ట్వేర్ కోర్స్ చేసినా చెప్పుకోవడానికి బాగుండేది. ఈ రోజుల్లో అంతా ఎవరిని అడిగినా సాఫ్ట్వేర్ చదువు, జాబు అంటున్నారు. బీఈడీ అని చెప్పగానే మొన్న ఆవిడ ఈ రోజుల్లో అదెవరు చేస్తున్నారు అంది. దాంతో తల కొట్టేసిన పరిస్థితిని ఎదుర్కోవలసి వచ్చింది. ఈ కాలం పిల్లలు చెప్తే వినటం లేదు, అంతా వాళ్ళిష్టమే అంటున్నారు అనుకుంటూ మనసులోనే మదనపడిపోతోంది ప్రభావతి. అది అలా ఉండగా ఆ రోజు అనుకోకుండా మిలిటరీలో జవాన్గా పనిచేస్తున్న కుసుమ తండ్రి విజయానంద్ సెలవులు అంటూ సర్ప్రైజింగ్గా ఇంటికి వచ్చాడు. తండ్రిని చూసి చాలా భావావేశానికి గురైంది కుసుమ. నాన్నా, వాట్ ఏ ప్లెజెంట్ సర్ప్రైజ్ అంటూ తండ్రిని అమాంతం కౌగిలించుకుంది. ఇలాంటి ఆనందాన్ని నువ్వు అనుభవిస్తుంటే చూద్దామని ఇలా ముందు చెప్పకుండా వచ్చాను. బాగున్నావా తల్లి? నీ స్టడీస్ ఎలా సాగుతోంది? కాబోయే పంతులమ్మవి, బోలెడు బాధ్యతల భారం నీ భుజాల మీద అన్నాడు నవ్వుతూ విజయానంద్. కూతుర్ని దగ్గరికి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకున్నాడు. శబాష్ అన్నట్టుగా వీపు చరిచాడు. ఇంత పొడుగు, ఇంత లావు పర్సనాలిటీతో, మీసకట్టు, మిలిటరీ హెయిర్ కటింగ్తో సైనిక దుస్తుల్లో ఉన్న తండ్రి వంక గర్వంగా చూస్తూ జై జవాన్ అంది కుసుమ అటెన్షన్లో నిలబడి సెల్యూట్ చేస్తూ. ఎలా ఉంది నాన్న మన దేశ సరిహద్దు? క్షేమమే కదా అని అడిగింది గంభీర స్వరంతో. సమాధానంగా బొటనవేలు, చూపుడు వేలు కలిపి బాగుంది అన్నట్టు సైగ చేసి చిరునవ్వు నవ్వాడు విజయానంద్. అంతవరకు గుమ్మంలో నిల్చొని
అనుకోని భర్త రాకను, తండ్రి కూతుళ్ల సంభాషణను సంభ్రమాశ్చర్యాలతో వింటున్న ప్రభావతికి ఒక్క నిమిషం ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఎన్నాళ్ళయింది ఇన్ని చూసి అని మాత్రం అనుకుంది. ఎలా ఉన్నావు అన్నట్టుగా భావోద్వేగంతో కూడిన కళ్ళతో భార్య వంక చూశాడు విజయ్. ఏం మాట్లాడాలో అర్థం కాక వస్తున్నట్టు ఫోన్ కూడా చేయలేదే అంది. ఇలా రావటం అదో ఆనందం అన్నాడు విజయ్ సమాధానంగా. నిజంగా నా కళ్ళని నేను నమ్మలేకపోయాను. ఇంటేజమాన్ లేని ఇల్లు అయిపోయింది. ఇద్దరం ఆడవాళ్ళం బిక్కు బిక్కుమంటూ ఉంటున్నాం. మగవాడి అండలేని ఇల్లంటే ఏంటో ఆ నిండుదనం ఉండదు. ఆర్మీలో జాబ్ అనగానే అదేదో గొప్ప అనిపిస్తుంది, కానీ మీరు చేసేదేమో మామూలు సైనిక జవాను, అదే సిపాయి ఉద్యోగం. ఏ కల్నలో మేజరో మిలిటరీ వింగ్ కమాండో అయితే చెప్పుకోవడానికైనా కాస్త బాగుండేది అంది ప్రభావతి నిరాశ నిండిన నిట్టూర్పుతో. తన రూంలో ఉన్న కుసుమ చెవిలో తల్లి మాటలు పడ్డాయి. ఈ అమ్మ ఎప్పుడూ ఇలా ఎందుకు మాట్లాడుతుంది? అవతలి వాళ్ళు బాధపడతారేమోనన్న ఆలోచన కూడా ఉండదేంటి? ఆమె కోరికలు ఎప్పుడూ హై లెవెల్లో ఉంటాయి. క్రింది లెవెల్ వాళ్ళు మామూలు మనుషులుగా కనిపిస్తారు ఆమెకు. వాళ్ళు చేసే పని ఓ పనిగా, నిర్వహించే బాధ్యత ఓ బాధ్యతగా కనిపించదు. మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడదెందుకు అని అనుకుంటూ బయటికెళ్ళిన కుసుమకు తల్లి అన్న మరో మాట ఆశ్చర్యాన్ని కలిగించింది. మొన్నీ మధ్యనే మా ఫ్రెండ్ లలిత హస్బెండ్ కూడా సెలవులకు ఇంటికొచ్చాడు. ఆయన ఆర్మీలో ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. ఎంత గొప్పగా చెప్పుకుంటుందో తన భర్త గురించి. నాకు మీరు వట్టి జవాను అని చెప్పుకోవాలంటే సిగ్గుగా అనిపిస్తుంది అని అంటుంటే కుసుమ మధ్యలో అందుకుంటూ, అమ్మా, ఎన్నో చిన్న చిన్న బోల్టులు, నట్లు, చిన్న చిన్న చక్రాలు కలిస్తేనే ఒక పెద్ద మిషన్ తయారై పని సరిగా జరిగినట్టు ఇండియన్ ఆర్మీ అనే పెద్ద యంత్రాంగంలో ఆఫీసరు ఒక సిపాయికి మాత్రమే కాదు, ఆ సైనికుల కోసం వంట చేసే వంటవాడికి, వాళ్లకు యూనిఫామ్ ఉతికి ఇస్త్రీ చేసేవాడికి, వాళ్లకు దెబ్బలు తగిలితే కట్టుగట్టే నర్సులకు కూడా ఎవరికుండే విలువ వాళ్లకుంటుంది. అందరూ ఉంటేనే మన సైన్యం సజావుగా పనిచేయగలుగుతుంది, శత్రువుతో పోట్లాడగలుగుతుంది. ఎవరి స్థానం వారిదే, ఎవరు చేసే పని వాళ్లదే. అన్నీ అవసరమైనవే, అందరూ గౌరవనీయులే అంది కుసుమ. అసలు ఈయన్ని సైన్యంలో ఎవరు చేరమన్నారు? దేశంలో ఇక వేరే ఉద్యోగాలు లేనట్టు. మా అమ్మ అయితే నాకు మీ నాన్న సంబంధం రాగానే సైన్యంలో పనిచేసేవాడికి నా కూతుర్ను ఇవ్వను అంది. చివరకు రాసిపెట్టి ఉండటంతో ఈయన్నే చేసుకోవాల్సి వచ్చింది అంటుంటే భార్య మాటలకు చిరునవ్వు నవ్వాడు విజయ్. ఆర్మీలో పనిచేస్తానని నేను ఏనాడు అనుకోలేదు. అల్లరిచిల్లరిగా తిరుగుతూ సరిగా చదువుకోవటం లేదని మా నాన్న ఒకరోజు చింతపరిక తీసుకుని కొట్టాడు. దాంతో కోపం, ఉక్రోషం వచ్చి అమ్మానాన్నల మీద అలిగి రైలెక్కేశాను. ఆ తర్వాత సైనిక పరీక్షలు ఎదుర్కొని ట్రైనింగ్లో చేరాను. నన్ను వెతికి అలసిపోయిన వాళ్ళు ఆ తర్వాత నేనే ఒకరోజు ఇలా సైన్యంలో చేరాను అని ఉత్తరం రాస్తే అది చదివి మా నాన్న, పోనీలే, ఏ రైలు కింద తలపెట్టి చచ్చిపోయాడో, పేరు ఊరు లేని అనాథ శవంల మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఈడ్చుకుపోయి ఎక్కడ దహనం చేశారో అని భయపడుతున్నాను ఇన్నాళ్ళు. సైన్యంలో చేరాడంటే ఇక విజయంతో రిటైర్ అయ్యి తిరిగి రావటమో లేక వీరమరణం చెందటమో. ఒకవేళ రెండోది సంభవించినా గర్వపడటానికి నాకు అవకాశం ఇచ్చాడు నా కొడుకు అని కళ్ళనీళ్లు పెట్టుకున్నాడట అమ్మతో చెప్తూ అన్నాడు విజయానంద ఆనంద బాష్పాలు కళ్ళలో నిలవగా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ నాన్న. నేను ఒక సిపాయి కూతుర్ని అయినందుకు గర్వపడుతున్నాను అంది కుసుమ మరోమారు
ఆ వీర జవానుకు సలాం చేస్తూ. నేను చేసిన పనికి నేను గర్వపడుతుంటాను. మా నాన్న అనుకున్నట్టు మొదట నేను నిజంగా సూసైడ్ చేసుకుందామనే వెళ్ళాను. ఆ రోజు అలా దిక్కులేని చావు చావటం కన్నా ఏదైనా ఒక పనికొచ్చే పని చేసి అందరూ మెచ్చుకునేలాంటి చావు చావటం మంచిది కదా అని ఎవరో చెవిలో చెప్పినట్టు అనిపించింది. అంతే, వెంటనే రూట్ మార్చేశాను అన్నాడు విజయానంద నవ్వుతూ. అంతవరకు ఆ తండ్రి కూతుళ్ల సంభాషణను ఒళ్లంతా చెవులు చేసుకుని విన్న ప్రభావతి మనసులో పశ్చాత్తాపం మొదలైంది. అన్ని రోజుల తర్వాత ఇంటికొచ్చిన భర్తకు హారతి ఇచ్చి ఆహ్వానించకపోగా, ప్రేమతో అక్కున చేర్చుకోకపోగా, దెప్పిపొడిపు మాటలతో చులకన చేసి మాట్లాడటం తన మనసుకే నచ్చక తప్పు చేస్తున్నానన్న భావం ఆమె మనసును మెలిపెట్టసాగింది. అందుకే అబ్బబ్బబ్బా, ఇంకా ఆపుతారా ఈ చావుగోలా? లక్షణంగా శుభమా అంటూ ఇంటికొచ్చి ఎందుకలా అశుభం మాటలు మాట్లాడతారు? నన్ను బాధ పెట్టడానికి కాకపోతే అంది. ఈసారి ఆ మాటలు ఆమె మనసులో నుంచి వచ్చినట్టు ఉన్నాయి. అందుకే తండ్రి కూతుళ్ళిద్దరూ ముఖాముఖాలు చూసుకున్నారు ఆశ్చర్యంగా. ఇదండి అనల్పం అనే కథ. విన్నారు కదా? ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వచ్చే ఆదివారం మరో మంచి కథతో కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.